ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి. లోక్సత్తాకి ఇక్కడ పెద్ద ఎత్తున మొదటి నుంచి మద్దతు ఇస్తున్న రాజమౌళి గారికి మనం అందరం పెద్ద ఎత్తున హర్షాతిరేకం తెలియజేద్దాం. అందరికీ నమస్కారం అండి. కటార్ శ్రీనివాస్ గారు 2 నిమిషాలు ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. 2 నిమిషాల్లో మాట్లాడతాను. యాక్చువల్గా నేను కూడా జేపీ గారు మాట్లాడితే విందామని వచ్చానండి, మాట్లాడడానికి కాదు. బట్ వచ్చిన తర్వాత శ్రీనివాసరావు గారు అన్నారు, వై లోక్సత్తా, ఎందుకు లోక్సత్తాని ఎంచుకున్నారు, అది ఒకసారి ఒక 2 ముక్కలో చెప్పమని. ఇక్కడ ఒక కార్టూన్ వేశారండి, మీరు ఒకసారి గమనిస్తే ఆదాయ పన్ను, అమ్మక పన్ను, రిజిస్ట్రేషన్ ఫీ, ఇంటి పన్ను, పార్కుల టికెట్లు, ఎవ్రీథింగ్ మనం ఏ రూపంలో ట్యాక్సులు కడుతున్నాం గవర్నమెంట్కి. కట్టిన తర్వాత పాలు పుట్టింది, పాలు మన దగ్గరికి రాట్లా, మన దూడల దగ్గరికి రాట్లా, డైరెక్ట్ గా రాష్ట్రం, కేంద్రం నిధులు వెళ్ళిపోతున్నాయండి. ఇందులో చాలా అర్థం ఉంది. ఒకసారి మీరు గమనిస్తే చాలా దారుణమైన నోవిన్ సిచ్యుయేషన్ లో ఉన్నామండి మనం. అంటే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మనకు తెలుసు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు ఆ స్థానాల్లోకి వస్తున్నారండి. ఎందుకు వస్తున్నారంటే పవర్, అధికారం కోసం వస్తున్నారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం కింద వాళ్ళకి ఎవరు అంటే లోకల్ గవర్నమెంట్స్కి ఎవరండి, వాళ్ళ చేతుల్లోనే పెట్టుకుంటారు. కానీ మన సమస్యల పరిష్కారం కావాలంటే మనమే సాల్వ్ చేసుకోవాలంటే లోకల్ ప్రభుత్వాల దగ్గరికే రావాలి, అధికారాలు రావాలి. వాళ్ళు వదలరు, మన సమస్యల పరిష్కారం అవ్వవు. వాళ్ళు చెప్తారండి ఎన్నికలు వచ్చినప్పుడు, మీరేం కష్టపడక్కర్లేదు, ఆవు పొదుగు నుంచి పాలు పితికి డైరెక్ట్ గా మీ నోళ్ళల్లో పోసేస్తాం, మాకు ఓటేయండి అంటారండి. నమ్మడం మన తప్పు. మనకు ఆవు ఉందంటే మన పాలు మనమే పితుక్కోవాలి, మనమే కాసుకోవాలి, మనమే మన పిల్లలకి ఇవ్వాలి. వాళ్ళు డైరెక్ట్ గా నోట్లో పితికితే పడదండి అది. బట్ నమ్ముతాం, మనం ప్రతిసారి నమ్ముతా ఉన్నాం, ఇంకా ఎంతకాలం నమ్ముతాం. సో ఆ లోకల్ ప్రభుత్వాన్ని అంటే అధికారాలు స్థానిక ప్రభుత్వాలకు ఇచ్చి మన సమస్యలను మన పరిష్కారం చేసుకునే ఒక ప్లాట్ఫామ్ ని లోక్సత్తా ఇస్తుందండి. అందుకనే లోక్సత్తాని ఎంచుకుంటాం. దట్ ఈస్ వై లోక్సత్తా. ఇది జనరల్ గా. ఇంకా పర్సనల్ గా నాకు పర్సనల్ గా లోక్సత్తా ఏంటంటే అండి, మీ అందరిలాగే నాకు కూడా హీరో వర్షిప్ ఉంటుంది. నాకు కూడా ఒక హీరో కావాలి. బట్ నా సినిమాల్లో చూపించి 100 మందిని నరికేసి హీరోలు అక్కర్లేదండి. డైలీ నేను సినిమాల్లో వాళ్ళనే చూస్తున్నాను. రియల్ లైఫ్ లో నాకు హీరో కావాలండి. మై హీరో ఇస్ జయప్రకాష్ నారాయణ. ఏపీ నీడ్స్ జేపీ. థ్యాంక్ యూ. జేపీ గారు, నా ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయింది, 2వ ఎపిసోడ్ మీ దగ్గరకు